హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను శైలజ. వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్. చూస్తున్నారు కదా, దీనిలో వేసిన ఇంగ్రీడియంట్స్ కూడా ఎంత బాగా ఉన్నాయో, ఎంత క్రిస్పీగా వచ్చినాయో. ఇవి ఏంటి అనుకుంటున్నారా? ఇవి పాతకాలం నాటి పాల ఉండలు. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. రండి రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఒక జాలిగరిట తీసుకొని 1 కప్పు బియ్యపు పిండిని శుభ్రంగా జల్లించుకోవాలి. ఇది బియ్యం మరపట్టించిన పొడి బియ్యపు పిండి. దీనిలో 1-1.5 టేబుల్ స్పూను నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత మిక్స్ చేసుకోవాలి అంటే ఆ నెయ్యి మొత్తము పిండికి పట్టేటట్లు మిక్స్ చేసుకోవాలి. నేను ఫస్ట్ 1 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకున్నాను. ఇప్పుడు ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని పిండి మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్లు మిక్స్ చేసుకుంటున్నాను. మనకు పిండికి నెయ్యి బాగా పట్టింది అని ఎలా తెలుస్తుంది అంటే చూడండి, ఇలా ముద్దగా చేసినప్పుడు పిండి ముద్దలాగా అవుతుంది. పొడి పిండిలాగా విడివిడిగా ఉండదు పిండి. ఇలా పిండికి నెయ్యి బాగా పట్టించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూను వామును ఇలా నలిపి వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల నువ్వులను కూడా వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత వీటిని పిండిలో ఒకసారి మిక్స్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 1/2 టేబుల్ స్పూను ఉప్పు తీసుకుంటున్నాను. ఒకసారి కలిపిన తర్వాత ఉప్పు చెక్ చేసుకొని మీకు సరిపోలేదు అంటే కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి. ఇక్కడ నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఈ పిండిని పక్కన ఉంచుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఏ కప్పుతో అయితే మనం బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పాలను తీసుకొని బాగా మరిగించుకోవాలి. మరిగించుకోవాలి అంటే మరీ దగ్గరకు వచ్చేటట్లు మరిగించుకోవాలని కాదండి, పాలు ఒక పొంగు వస్తే సరిపోతుంది. చూడండి, ఇక్కడ పాలు పొంగు వస్తున్నాయి. ఈ టైంలో మనము కలిపి ఉంచుకున్న పిండి ఉంది కదండి, దాన్ని ఈ పాలలో యాడ్ చేసుకోవాలి. ఇలా పిండి మొత్తంగా యాడ్ చేసుకొని ఉండలు లేకుండా అలాగే పొడి పిండి లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఈ పిండి మొత్తాన్ని పాలలోకి 1 కప్పు బియ్యం పిండి 1 కప్పు పాలకు సరిపోతుంది. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి, పిండి మొత్తము ఇలా ముద్దలాగా దగ్గరికి వస్తుంది. మీకు చూపిస్తున్న చూడండి, పాలు మొత్తము పిండిలో మిక్స్ అయ్యి చూడండి ఇలా ముద్ద కన్సిస్టెన్సీలో వస్తుంది పిండి. ఇలా ఉన్నప్పుడు మరీ వేడిగా ఉంటుంది కాబట్టి మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. 10 నిమిషాల తర్వాత పిండి వేడి తగ్గుతుంది. అంటే మన చెయ్యి వేడి పట్టగలిగినంత కన్సిస్టెన్సీలో మనము దీనిని ఇలా చిన్న చిన్న ఉండలుగా ప్రెస్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. మనం చేతికి ఆయిల్ ఏమీ అప్లై చేసుకొని చేయాల్సిన అవసరం లేదు. దీనిలో ఉన్న నెయ్యి వల్ల మన చేతికి ఏమీ అంటుకోదు పిండి. ఇలా అన్నీ చిన్న చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసము లైక్ చేయడం మర్చిపోకండి. ఇలా అన్ని బాల్స్ ప్రిపేర్ చేసి పక్కన ఉంచుకోవాలి. చూడండి, బాల్స్లో కూడా ప్రతి ఇంగ్రీడియంటు మనకి ఈజీగా కనిపిస్తుంది. అంటే వాము, నువ్వులు అన్నీ క్లియర్గా తెలుస్తున్నాయి. ఒక బాణలు తీసుకొని దానిలో సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తరువాత ఒక్కటొక్కటిగా మనం చేసుకున్న బాల్స్ని ఆయిల్కి సరిపడా వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యే వరకు హై ఫ్లేమ్లో ఉంచుకొని ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటిని కాల్చుకోవాలి. అప్పుడే లోపలి వరకు కాలి చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇవి ఒక్కొక్కసారి నూనెలో వేసినప్పుడు పేలుతాయి. ఇక్కడ ఒక టిప్ ఏంటంటే, మనము పిండికి నెయ్యి పట్టించాం కదండి,
అలా పట్టించడం వల్ల నూనెలో వేసినప్పుడు అస్సలు పేలవండి. ఆయిల్లో ఈ బాల్స్ వేసిన తరువాత వెంటనే గరిటె పెట్టి కదపకూడదు. ఒక 2-3 నిమిషాల తరువాత మనము గరిటె పెట్టి కదుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కదపమన్నాను కదా అని పద్దాల కదిపేయకండి. అప్పుడప్పుడు మధ్య మధ్యలో కదుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చినాయో. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తరువాత జాలి గరిటెతోటి మనము మొత్తం బాల్స్ని తీసి వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇవి అస్సలు ఆయిల్ పీల్చవు. చాలా టేస్టీగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయే అంత టేస్టీగా అద్భుతంగా ఉంటాయండి. రెండవ బ్యాచ్ వేస్తున్నాను చూడండి. మనకు దసరా సెలవులు కదా, పిల్లలు ఇంట్లో ఉంటారు. వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్ కానీ లేదంటే ఏదన్నా పిండి వంటలు తినాలి అనిపించినప్పుడు పిల్లలకి ఈజీగా అప్పటికప్పుడు పాతకాలం నాటి వంటలు చేసి పెడితే కనుక ఎంతో ఇష్టంగా తింటారు. దీనిలో ఉన్న నువ్వులు మనకు బోన్ స్ట్రెంత్కి కానీ కాల్షియంకి చాలా యూజ్ అవుతాయి. అలాగే నెయ్యి కూడా పిల్లలకి ఆరోగ్యానికి చాలా హెల్ప్ అవుతుంది. టేస్ట్ కూడా నోట్లో వేసుకుంటే కరిగిపోయే అంత బాగా ఉంటాయి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి తప్పకుండా. మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ దసరా హాలిడేస్కి మీరు కూడా మీ పిల్లలకు ఇవి చేసి పెడతారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.